తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవులు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడూ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్లు కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న 17 మందిలో ఒక్కసారి వాళ్ళ ఇది కాదు, అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ 1. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. తర్వాత మళ్ళొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైకి ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. దయచేసి బయటికి రాండ్రి. మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది.